నేపాల్లోని కాఠ్మాండు విమానాశ్రయంలో చిక్కుకుపోయిన 144 మంది ఆంధ్రప్రదేశ్ వాసులను రాష్ట్రానికి తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఈ చొరవను మంత్రి నారా లోకేష్ తీసుకున్నారు. ఈ విమానం మొదట విశాఖపట్నానికి, ఆ తర్వాత తిరుపతికి చేరుకుంది. విశాఖపట్నంలో 104 మంది, తిరుపతిలో 40 మంది దిగారు. ఈ తెలుగు వారికి ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. అంతేకాకుండా వారిని స్వస్థలాలకు చేర్చడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సహాయానికి ఏపీ వాసులు లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ భరత్ ఫోన్ లైవ్ ద్వారా అందిస్తారు. భరత్, చెప్పండి, నేపాల్లోని కాఠ్మాండు విమానాశ్రయంలో దాదాపుగా 144 మంది ఆంధ్రప్రదేశ్ వాసులు రాష్ట్రానికి తరలించేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. ఆల్రెడీ ఉన్నారా? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. భరత్, నేపాల్లోని కాఠ్మాండు విమానాశ్రయంలో దాదాపుగా 144 మంది ఆంధ్రప్రదేశ్ వాసులను రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. అలాగే కొంతమంది కూడా చేరుకున్నట్లుగా తెలుస్తోంది. వారు క్షేమంగా చేరుకున్నారా? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఏదైతే జరుగుతున్నటువంటి ఏదైతే లోపల ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో, అల్లరి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు 144 మందిని ప్రత్యేక విమానంలో ఏదైతే కాఠ్మాండు నుంచి విశాఖకు తరలించారు. ఇప్పటికే ఫ్లైట్ విశాఖలో ల్యాండ్ అయ్యింది. 140 మంది కూడా ఇమిగ్రేషన్ పూర్తయిన తర్వాత అయితే విశాఖ ఎయిర్పోర్ట్ లో 104 మంది దిగుతారు. మిగిలిన 40 మంది ఫ్లైట్ అనేది తిరుపతి వెళ్ళిపోతుంది. 104 మందిని కూడా విశాఖ అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు విజయవాడకు సంబంధించిన వారు ఉన్నారు. ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు చెప్పొచ్చు. మొత్తానికి దీనికి సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ప్రత్యేక విమానాలు వచ్చినటువంటి వాళ్ళని అందరినీ కూడా రిసీవ్ చేసుకునేందుకు అనేక ఏర్పాట్లు చేశారు. రిసీవ్ చేసుకుని ఇక్కడి నుంచి నేరుగా వాళ్ళకి సంబంధించినంత వరకు ఇమిగ్రేషన్ అంతా పూర్తయిన తర్వాత ఎవరు అయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ పూర్తిగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మరీ ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేపాల్లో ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎయిర్పోర్ట్ కి సంబంధించినంత వరకు ఎయిర్పోర్ట్ లో ఎదురుగా వచ్చినటువంటి సిచ్యువేషన్ లో 104 మందిని రిసీవ్ చేస్తున్నారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఉన్నారు. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా యోగక్షేమాలు అడిగి తెలుస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించినంత కూడా కొంత చెప్పే అవకాశం, స్వస్థలాలకు తరలించే విధంగా కూడాను అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉన్నారో వరకు కూడా ఇక్కడ కొనసాగుతున్నాయి. పాటుగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు ప్రతి ఒక్క తెలుగు వారు కూడా విశాఖ వచ్చే వరకు కూడాను స్వస్థలాలకు చేరే విధంగా కూడా ఏర్పాట్లను పూర్తి చేసినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అప్డేట్స్ భరత్. భద్రాద్రి